నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మనకున్న 12 మాసాల్లో ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. కార్తీక మాసంలో దీపారాధనకు, మాఘమాసంలో పుణ్య స్నానాలకు, శ్రావణ మాసంలో లక్ష్మీ పూజకు, అలాగే ఆషాఢ మాసంలోనూ ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తొలకరి చినుకులకు స్వాగతం పలుకుతూ దక్షిణాయన ప్రారంభ సందర్భంలో ఆషాఢ మాసంలో ఆచరించాల్సిన విధి విధానాలు, అలాగే కొత్తగా పెళ్ళైన వారు పాటించవలసిన నిబంధనల గురించి ప్రేక్షకులు ఎన్నో సందేహాలు మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మధుర భారతి ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. తప్పకుండా. ఆషాఢ మాసంలో వివాహాది శుభకార్యాలు ఎందుకు చేయరు, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కొన్ని మాసాలలో వివాహ సంబంధమైన ముహూర్త నిర్ణయానికి అనుకూలంగా కాల గమనం ఉండదు. అందువల్ల పంచాంగకర్తలు ఆ మాసాల్లో ముహూర్తాలు చెప్పరు శుభకార్యాలు చేయడానికి. అందువల్ల ఆ మాసంలో ముహూర్తాలు ఉండవు. ఆషాఢ మాసంలో ముహూర్తాలు సాధారణంగా ఉండవు కాబట్టి ఆషాఢంలో వివాహాలు జరగవు. ఆషాఢంలోనే కాదు, కొన్ని ప్రత్యేకమైన సంవత్సరాలలో ఒక్కొక్కప్పుడు వైశాఖంలో కూడా ముహూర్తాలు ఉండవు. ముహూర్తాలు లేకపోతే ఆ శుభకార్యాలు జరిగే అవకాశం లేదు. ఆషాఢంలో ఎప్పుడూ శుభకార్యాలు జరగడానికి కావాల్సిన ముహూర్త నిర్ణయం చేసేందుకు వీలైన కాలగమనం ఉండదు కాబట్టి ఆషాఢ మాసం ముహూర్తాలు లేకుండా ఉంటుంది కనుక శుభకార్యాలకు అవకాశం లేదనేది కాలగమనాన్ని బట్టి ఏర్పాటైన ఒక నిర్ణయం. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే. ఆషాఢంలో కొత్త కోడలు అత్త ఒకే ఇంట ఉండకూడదని ఎందుకంటారు? పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. తల్లి తండ్రితో కలిసి కుమారుడు ఉండేవాడు కాబట్టి కోడలు ఆ ఇంట్లో ఉంటే అత్త కోడలు ఒకే ఇంట్లో ఉంటారు. ఎందుకన్నారంటే భార్యాభర్తలు ఆ మాసం దూరంగా ఉండడం మంచిదనే అభిప్రాయంతో. ఆ మాసం దూరంగా ఉండడం వల్ల ఏమిటి ప్రయోజనం, కలిసి ఉంటే ఏమిటి ఇబ్బంది అంటే, ఆషాఢ మాసంలో గనక దంపతుల సమాగమం జరిగితే మంచి మండు వేసవిలో పుత్రోదయం కలిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రసవానికి అది చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. మంచి మండు వేసవి కాలం అయిపోతుంది. అక్కడి నుంచి 9 మాసాల నుండి 10 మాసాలు లెక్క వేసుకుంటే ఆ ఇబ్బంది ఉంది. అందుకని సామాజికమైన దృష్టితో ఈ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఆ ఏర్పాటు ఒకటి చేశారు. ఇది ఒక అభిప్రాయం. రెండవది ఏమిటంటే, ఇవాళ ఉమ్మడి కుటుంబాలు లేవు, చాలా తగ్గిపోయాయి ఉమ్మడి కుటుంబాలు. అయినా కూడా ఈ నియమాన్ని పాటిస్తూనే ఉన్నారు. ఎందువల్ల పాటిస్తున్నారు అని ఆలోచిస్తే, వివాహమైన వెంటనే కొద్ది ఎడబాటు మళ్ళీ పరిపూర్ణమైన నూతనోత్తేజంతో ఉత్సాహంతో వారి కలయికకు దోహదం చేస్తుంది, వారి దాంపత్యం వృద్ధి పొందుతుంది అనేది ఒక అభిప్రాయం. అసలు ఆషాఢం విరహానికి వియోగానికి సంబంధించిన కాలం అని మన సంప్రదాయంలో ఆషాఢస్య ప్రథమ దివసే అని ఋతు సంహారంలో ఆ మేఘ సందేశంలో ఆ విరహానికి సంబంధించిన వర్ణనతో అది ప్రారంభమైంది. ఆషాఢ మాసం దాంపత్య ధర్మానికి సంబంధించి కాక ఇతర ధార్మికమైన ఆలోచనలకు పునాది వేసే కాలంగా మన పెద్దలు నిర్దేశించడం, ఈ ఆంతర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నియమాన్ని విధించారు. అది మనం గమనించాలి. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. అట్లాగే. ఆషాఢంలో గోరింట పెట్టుకుంటే మంచిదంటారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఆషాఢ మాసంలో వర్షాలు ప్రారంభమవుతాయి. ఋతువులో వచ్చే మార్పు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ మార్పు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, అనేక రకాల క్రిములు కీటకాలు ఉండే అవకాశం ఉంటుంది. విశేషంగా మహిళలు ఇంటి పనులు, వంట పనుల్లో ఎక్కువ పర్యాయాలు చేతులు నీళ్లలో తడుపుకోవడం ఇట్లాంటివి జరుగుతుంది. అందుకని అందులో ఉండే క్రిమికీటకాల ప్రభావం సోకకుండా గోరింటాకులో ఉండే రసాయనిక చర్య వారికి చర్మ రక్షణకు దోహదం చేస్తుంది. ఈ దృష్టితో ఆలోచించి ఆరోగ్యం కోసం గోరింటాకును ఉపయోగించమని చెప్పారు. అందంగా కూడా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి గోరింటాకు పెట్టుకుంటున్నారు. కానీ పెట్టుకోవడంలో ఆంతర్యం కేవలం అలంకరణ, అందము మాత్రమే కాక ఆరోగ్య దృష్టితో అది రక్షణ కవచంగా పనిచేస్తుందనే అభిప్రాయంతో, క్రిమికీటకాలను నిరోధించగలుగుతుందనే అభిప్రాయంతో గోరింటాకును వినియోగించమని చెప్పారు. పాదాలకు చేతులకు కూడా పెట్టుకోమన్నారు, పాదాలకు కూడా పెట్టుకోమన్నారు. ఎందుకంటే పాదాలకు తరచుగా తడి తగిలే అవకాశం మహిళలకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వర్ష ఋతువు బయటికి వెళ్ళినా ఇంట్లో కూడా అవసరం ఉంటుంది మహిళలకి. అందుకోసం ఆషాఢంలో తప్పనిసరిగా ఇది ఉపయోగించాలి అన్నది ఆంతర్యం. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే.
ఆషాఢంలో పీఠాధిపతులు చాతుర్మాస్య దీక్షను ఎందుకు స్వీకరిస్తారు? ఆషాఢ పూర్ణిమను వ్యాస పూర్ణిమ అంటారు, గురు పూర్ణిమ అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నాడు కానీ ఆ పూర్ణిమ నాడు కానీ పరమహంస పరివ్రాజకులైన యతీశ్వరులు సన్యాసాశ్రమ స్వీకారం చేసిన పీఠాధిపతులు చాతుర్మాస్య దీక్షని 4 మాసాల పాటు కదలకుండా ఒకే ప్రదేశంలో ఉండి అక్కడ ఉదయం పూట విశేషమైన జపము అనుష్ఠానము, సాయంత్రం పూట ధార్మికమైన ప్రబోధము చేయడం అనేది ఒక సంప్రదాయం సన్యాసాశ్రమ నియమం పాటించిన వారికి ఏర్పడింది. మరి ఇన్ని ఏకాదశులు ఎప్పుడు చైత్రమాసంలో సంవత్సరం ప్రారంభమైంది. ఇది మొదటి ఏకాదశి ఎలా అవుతుంది? అప్పటికి చాలా ఏకాదశులు గడిచిపోయాయి కదా. అలాగే ప్రతి మాసంలో ఒక పూర్ణిమ ఉంటే ఈ పూర్ణిమ వ్యాస పూర్ణిమ ఎలా అయింది? దీనికి యతీశ్వరుల చాతుర్మాస్యానికి సంబంధం ఏమిటనే సందేహం కూడా కలుగుతుంది. ఈ ఏకాదశికి ఉన్న ఒక విశేషం ఏమిటి అంటే, ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి జారిపోయాడు అన్నారు. అందువల్ల ఆయన ఏ ధర్మ రక్షణ కోసం ఉన్నాడో ఆ ధర్మరక్షణ ఆయన బదులు ప్రతినిధులుగా ఈ యతీశ్వరులు నిర్వహించాలి. వాళ్ళు పరివ్రాజకులుగా ఇవాళ ఈ ఊళ్ళో రేపు మరొక ఊళ్ళో ఉంటే అది సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళు ఒకచోట స్థిర నివాసం ఏర్పరచుకుని ఆ 4 మాసాలు అక్కడే ఉండి ధార్మికమైన ప్రబోధం, ధార్మికమైన జీవన విధానాన్ని అనుసరించడానికి కావలసిన ఉత్సాహము, ఉన్ముఖత ప్రజల్లో కలిగించడానికి వీలైన ధార్మికమైన కార్యక్రమాలు, పూజలు, వ్రతాలు ఇట్లాంటివి ఉదయం పూట నిర్వహించడం, సాయంత్రం పూట ధార్మికమైన సందేశాన్ని అందించడం యతీశ్వరుల యొక్క బాధ్యతగా ఆ సంప్రదాయంలో ఏర్పాటు చేశారు. వాళ్ళు విష్ణుమూర్తికి ప్రతినిధులు అన్నమాట. అందువల్ల చాతుర్మాస్యం ఆషాఢంలో ప్రారంభమవుతుంది. తొలి ఏకాదశి అని ఎందుకన్నారంటే ఆ ఏకాదశికి ఆ పూర్ణిమకి ఒక ప్రత్యేకత ఉంది. మొత్తం భారతీయ వాంగ్మయం అంతా వేద వాంగ్మయంలో ఉంటే, భారతీయ సంస్కృతి సంప్రదాయాల రహస్యం అంతా వేదాల్లో దాగి ఉంటే, ఆ వేదాల సారాన్ని 555 సూత్రాలుగా వ్యాస మహర్షి రాశాడు. వాటికి వ్యాస సూత్రాలు అని పేరు పెట్టకుండా ఆ మహానుభావుడు బ్రహ్మసూత్రాలు అని పేరు పెట్టాడు. అంటే తన పేరు ప్రచారం కావాలనే దృష్టి కూడా లేదా ఆయనకి. అందువల్ల బ్రహ్మసూత్రాలు అన్నాడు. బ్రహ్మ అంటే సృష్టికర్త మనకు తెలుసు, అంటే పరబ్రహ్మ, సృష్టికి మూలమైన శక్తి. అక్కడి నుంచి సూత్రం అంటే మనకు తెలుసు కదా, దారం. బ్రహ్మ నుంచి సృష్టికర్త నుంచి సృష్టికి అల్లుకున్న దారాలు. అంటే సృష్టికర్త ఏ అభిప్రాయంతో ఈ సృష్టి చేశాడో అది మనకు తెలియజేసే సూత్రాలు. దానికి అనుగుణంగా ఉండాలి. ఒక వ్యవస్థలో పనిచేసే ఉద్యోగ వ్యవస్థ నియమాలకు అనుగుణంగా ఎలా జీవితాన్ని సాగించాలో, ఒక సృష్టిలో భాగమైన మానవుడు సృష్టి ధర్మానికి అనుగుణంగా జీవితాన్ని సాగించాలంటే ఏం తెలుసుకోవాలో తెలియజేసేవి బ్రహ్మసూత్రాలు. ఈ రచన ఎప్పుడు ప్రారంభమైంది? ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమైంది. పూర్ణిమ నాడు పూర్తయింది. 555 సూత్రాలు 5 రోజుల్లో రచన పూర్తయింది. ఇవి లోకం మొత్తానికి కావలసిన ఆధ్యాత్మిక ధార్మిక విజ్ఞానం మొత్తం దీంతో ప్రారంభమైంది. కాబట్టి ఇది గురుస్థానాన్ని వహించిన మొదటి ఘట్టం. అందువల్ల గురు పూర్ణిమ. ఈ పని వ్యాసుడు చేశాడు కాబట్టి వ్యాస పూర్ణిమ, ఆయన మొదటి గురువు. ఇది ఏకాదశి నాడు ప్రారంభమైంది కాబట్టి ఈ ఏకాదశి జీవితం తరించడానికి కావలసిన తొలి ఏకాదశి కాబట్టి అందువల్ల దాన్ని తొలి ఏకాదశి అని ఈ పేర్లు పెట్టి ఈ ఏకాదశి నాడు కానీ ఆ పూర్ణిమ నాడు కానీ చాతుర్మాస్య దీక్ష యతీశ్వరులు లోకానికి ధర్మ రక్షణను కలిగించడానికి, ధార్మిక దీక్షను అందించడానికి తమ కాలాన్ని సద్వినియోగం చేయాలి అనే దృష్టితో ఈ సంప్రదాయాన్ని ఆశ్రమ స్వీకారం చేసిన వారికి ఏర్పాటు చేశారు. విష్ణుమూర్తికి వారు ప్రతినిధులు. ఆ 4 మాసాలు ఆ బాధ్యత వారు స్వీకరించాలి. అది ఉద్దేశం. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే. ఆషాఢంలో అమ్మవారి ఆరాధన అధికంగా కనిపిస్తుంది, ఎందుకు? ఆషాఢ మాసం వర్షాలు ప్రారంభమయ్యే మాసం. యథార్థంగా వర్షాలు శ్రావణంలో పుంజుకుంటాయి. శ్రావణ భాద్రపదాల వర్ష ఋతువు అని మనం చెప్తాం. కానీ అంతకు ముందే ఆషాఢంలోనే వర్షానికి సంబంధించిన సూచన మొదలై వర్షాలు పడడం ప్రారంభం అవుతుంది. ఈ వర్షాలు ప్రారంభమైనప్పుడు అనేక రకాల మార్పులు కాలంలో వచ్చి అతి భయంకరమైన వ్యాధులు ప్రబలడానికి అవకాశం ఉంది. అందుకని అమ్మవారు సర్వవ్యాధి ప్రశమని రోగపర్వత దంభోళి కనుక అమ్మవారిని ఆరాధించి ఈ శారీరకమైన వ్యాధుల నుంచి మనం బయటపడడానికి, వ్యాధులకు దొరకకుండా ఉండడానికి కావలసిన జాగ్రత్త స్వీకరించడం. మరి అమ్మవారిని ఎందుకు ఆరాధించాలండి? విష్ణువుని ఆరాధించవచ్చు కదా, లేక శివుణ్ణి ఆరాధించవచ్చు కదా అంటే ఎవరైనా ఒకటే. అమ్మవారిని ఆరాధించండి అనడంలో ఆంతర్యం, అమ్మవారి పేరు శక్తి, శక్తి స్వరూపిణి. ఆ శక్తిని నీలో నింపుకో. ఏ శక్తిని నింపుకోవాలి? రోగ నిరోధక శక్తిని నింపుకోవాలి. రోగాలు, వ్యాధుల్ని ఎదిరించాలి, శత్రువుల్ని ఎదిరించాలి. వ్యాధులు శత్రువులే. శరీరం యొక్క శక్తిని కర్తవ్య నిర్వహణకు అడ్డుపడతాయి. కాబట్టి జ్వరం వచ్చింది, ఉద్యోగ ధర్మం పాటించలేడు, కొన్నాళ్ళు సెలవు పెట్టవలసి వస్తుంది. కాబట్టి నీ కర్తవ్యానికి అడ్డుపడే వ్యాధులు శత్రువులు. కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించడానికి అడ్డుపడే శత్రువులు కూడా ఉన్నారు. అరిషడ్వర్గాలు అన్నారు, కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు. వీటిల్ని కూడా శత్రువులుగా భావించి జయించడానికి కావలసిన విధానాన్ని మానవుడు
సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకోవాలనే ఉద్దేశాన్ని సంకేత రూపంలో మనకు ఈ సన్నివేశాల ద్వారా తెలియజేస్తున్నారు. అందుకని అందుకు గుర్తుగా శక్తిని సంకేతంగా స్వీకరించి ఆ శక్తిని నీవు స్వీకరించు, శత్రువులను జయించడానికి కావలసిన శక్తిని స్వీకరించు. శత్రువు వ్యాధి రూపంలో ఉన్నా, శత్రువు రూపంలో ఉన్నా, అంతఃశత్రువుల రూపంలో, కామక్రోధాదుల రూపంలో ఉన్న ఈ అన్నింటినీ ప్రసాదించే లక్షణం శక్తి ఆరాధనలో ఉంది కాబట్టి అమ్మవారి ఆరాధన సాగించమన్నారు. ఆంతర్యం అది. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే బోనం గ్రామ దేవతలకు మాత్రమే నివేదిస్తారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రసిద్ధంగా ఆలయాలలో మంత్రపూర్వకంగా, యంత్రపూర్వకంగా, సంప్రదాయంగా, ఆగమోక్త ప్రకారంగా విగ్రహ ప్రతిష్ఠ చేసిన దేవతామూర్తులకు ఈ బోనం నివేదన చెయ్యరు. గ్రామ దేవతలకు చేస్తారు. గ్రామ దేవతలకు నియమాలు తక్కువ. ఆచారము, మడి, నియమము అనే విధానాలు గ్రామ దేవతల విషయంలో లేవు. అక్కడ సమూహంగా గ్రామంలోని వారందరూ వర్ణభేదం లేకుండా, వర్గభేదం లేకుండా అందరూ ఒక సమూహంగా, ఒక కుటుంబంలాగా వెళ్ళి ఆ ఉత్సవాలు నిర్వహించుకోవడానికి, ఆ గ్రామం అంతా ఒక కుటుంబం అన్న భావన కలగడానికి ఏర్పాటైంది గ్రామ దేవతలకు సంబంధించిన పూజా విధానం. బోనం పండుగల్లో ఆంతర్యం కూడా అదే. అందువల్ల వీటిని గ్రామ దేవతలకే నివేదించాలి. ఎందువల్లంటే అక్కడ దేవతలకు కొన్ని ఆచారాలు, నియమాలు ఉంటాయి. ఈ సామూహికమైన విధానం అక్కడ అభ్యంతరకరం అవుతుంది. అందువల్ల ఆ దేవతలకు కాక గ్రామ దేవతలకే ఈ నివేదనలు చేయాలి అనే విధానాన్ని ఏర్పాటు చేయడంలో ఉన్న ఆంతర్యాన్ని మనం గమనిస్తే ఇది అవసరమే. ఇది మానడానికి, వారికి మరి నివేదన చేయడానికి వీలు లేదు కదా, వీరికి మాత్రం దీనికి మానేయడానికి అవకాశం లేదు. ఈ సామూహిక భావన, అందరం ఒకటి అనే భావన పెరగడానికి ఏర్పాటైన పండుగ కాబట్టి ఇది చేయవలసిందే. అయితే అక్కడ విధి విధానానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం గ్రామ దేవతల వరకే చేయండి, గ్రామం అంతా ఒకటి అనే భావాన్ని పెంచుకోండి అని చెప్తారనమాట. ఇప్పుడు పోలేరమ్మ అంటారు. పోలేరమ్మ అంటే నిజానికి పోలేరమ్మ కాదు, ఆమె పొలిమేర అమ్మ. అంటే అక్కడికి ఆ గ్రామం పూర్తయింది, పొలిమేరలో ఆమె ఉండి ఈ గ్రామం మొత్తాన్ని రక్షిస్తుంది అనమాట. కాబట్టి ఈ గ్రామం మొత్తానికి వారి నుంచి రక్షణ లభిస్తోంది కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా వారికి నివేదనలు చేయడం అనే సంప్రదాయం ఏర్పడింది. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యే దక్షిణాయనం ప్రాముఖ్యత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కాలము ప్రధానంగా సంవత్సర కాల పరిమితి ఉంది. సంవత్సరం 2 భాగాలై 2 అయనములు. ఒక్కొక్క అయనంలో 3 ఋతువులు, ఒక్కొక్క ఋతువులో 2 మాసాలు, ఇట్లా కాల విభాగాన్ని చేశారు. ఈ నిమిషం రూపంలో ఉన్నది, మరి రోజుల రూపంలో, వారాల రూపంలో, మాసాల రూపంలో, సంవత్సరాల రూపంలో, అయనం రూపంలో, ఋతువుల రూపంలో ఉన్నది అన్నీ కూడా పరమాత్మ స్వరూపమే. విష్ణు సహస్రనామ స్తోత్రం మనం జాగ్రత్తగా చూస్తే నిమిషః అనే నామం ఉంటుంది, అలాగే సంవత్సరః అనే నామం ఉంటుంది, ఋతుః అనే నామం ఉంటుంది, అయనః అనే నామం ఉంటుంది. చాలా చమత్కారంగా కనిపిస్తుంది. అంటే భగవంతుడు కాలస్వరూపుడు. కాలస్వరూపుడైన భగవంతుడిని మనం గుర్తించడానికి కొన్ని ఘట్టాలు ఉన్నాయి. దైవం అంతా ఒకటైనా గుర్తించడానికి కొన్ని ఘట్టాలు కావాలి కదా. ఆ ఘట్టాలు ప్రధానంగా ఏమిటి అంటే, ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. ఇది సూర్యుడి గమనాన్ని బట్టి ఏర్పాటు చేసుకున్న నియమం. మామూలుగా మాసాలు ఎలా ఏర్పడతాయి అంటే చంద్రుడి గమనాన్ని బట్టి ఏర్పడతాయి. చంద్రుడు ఏ పేరు కలిగిన నక్షత్రంలో ఆ పూర్ణిమ నాడు ఉంటే ఆ పేరును బట్టి ఆ మాసానికి పేరు నిర్ణయమైంది. కృత్తికా నక్షత్రంలో ఉంటే కార్తీక మాసం, శ్రవణ నక్షత్రంలో ఉంటే శ్రావణ మాసం, ఏదో పూర్వాషాఢలోనో ఉత్తరాషాఢలోనో ఉంటే ఆషాఢ మాసం. ఇట్లాంటి నియమం ఏర్పాటు చేశారు. ఇది కాక సూర్యగమనాన్ని బట్టి ఏర్పాటైన నియమం ఉంది. ఆ సూర్యగమనాన్ని బట్టి ఏర్పాటైన నియమంలో మకర రాశిలో ప్రవేశిస్తే మకర సంక్రాంతి అంటున్నాం. నిజానికి మకర రాశిలో ప్రవేశించిన మకర సంక్రాంతి ఒకటే పండుగగా మనం జరుపుకుంటున్నాం. కానీ 12 మాసాల్లోనూ 12 రాశుల్లోనూ సూర్యుడు ప్రవేశించినవన్నీ కూడా సంక్రాంతులే. అంటే అందులో ప్రవేశించడం, సంక్రాంతి అంటే సంక్రమణం అంటే ప్రవేశించడం, అన్ని పండుగలే. నిజానికి మకర రాశికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఉత్తర దిశగా గమనం ప్రారంభమవుతుంది సూర్యుడికి. అది శుభప్రదమైంది కాబట్టి దాన్ని పుణ్యకాలం పండుగ అన్నారు. దక్షిణ దిక్కుగా మళ్ళీ ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చినవాడు మళ్ళీ ఇలా ప్రయాణం చేయాలి కదా. అప్పుడు దక్షిణ నుంచి ఉత్తరానికి బయలుదేరాడు. ఇప్పుడు ఉత్తరం నుంచి మళ్ళీ దక్షిణానికి బయలుదేరుతున్నాడు. దక్షిణ అయనం. అయనం అంటే మార్గం, ప్రయాణం. దక్షిణ దిక్కుగా బయలుదేరుతున్నాడు. ఇందులో ఏమిటి అంటే ఉత్తర దిక్కుగా బయలుదేరే కాలానికి సంబంధించిన అది చాలా పుణ్యదినమని, విశేషమని చెప్పారు. ఉత్తర దిక్కుగా వెళ్ళే ప్రయాణం దేవతా సంబంధమైంది. దక్షిణ దిక్కుగా వెళ్ళే ప్రయాణం పితృదేవతా సంబంధమైంది. పితృదేవతలందరూ దక్షిణాన ఉండే దక్షిణ దిక్కులకు అధిపతి అయిన దిక్పాలకుడైన యముడి దగ్గరికి వెళ్ళారు. కాబట్టి దక్షిణ దిక్కుకు అధిపతి యముడు మన సంప్రదాయంలో. ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. ఉత్తరం శుభప్రదమని, దక్షిణం ఏదో కొంచెం
ఇబ్బందికరమైందని ఒక అభిప్రాయం ఉంది. అంటే ఇల్లు కట్టుకుంటే కూడా వాస్తు ప్రకారం ఉత్తరానికి పెంచుకోవచ్చు కానీ దక్షిణానికి ఇంకా పెరగకండి అనే మాట కూడా వచ్చింది. ఈ దక్షిణ దిక్కుకు సంబంధించిన ఈ ప్రయాణం చేసేవారు ఎవరంటే పితృదేవతలు అనమాట. అంటే దక్షిణాయనం పితృదేవతల పట్ల కృతజ్ఞతాపూర్వకంగా మనం చేయవలసిన కార్యక్రమాలను మనకు జ్ఞాపకం చేసే కాలం. అందుకే పితృదేవతలకు సంబంధించిన విశేషమైన మహాలయ పక్షాలు కూడా ఈ దక్షిణ అయనంలోనే వస్తాయి. కానీ ఉత్తరాయణ పుణ్యకాలం కూడా పితృదేవతలకు కృతజ్ఞతాపూర్వకంగా దక్షిణాయనం అంతా అయిపోయింది కాబట్టి అప్పుడు చేస్తారు. కానీ ఈ దక్షిణాయనం ప్రత్యేకించి పితృదేవతాత్మకమైన కాలం. పితృదేవతలు నిరంతరం స్మరించి పితృదేవతా సంబంధమైన వాటిల్లో పాల్గొనడానికి కావలసిన వ్యవహారం దక్షిణాయనంలో ఉంది కనుక అది మనం గుర్తించదగింది. మరొక విశేషం ఏమిటంటే కేవలం పితృదేవతల్ని ఆరాధించడం కాక పితృదేవతల్ని ఆరాధించాలి, దేవతల్ని ఆరాధించాలి. అందుకని దేవతలని ఆరాధించే పండుగలు కూడా ఈ దక్షిణాయనంలో వస్తాయి. ముఖ్యంగా వినాయక చవితి వస్తుంది, భాద్రపద మాసంలో వస్తుంది. ఆ తర్వాత శరన్నవరాత్రులు వస్తాయి. శ్రీకృష్ణ సంబంధమైన దీపావళి పండుగ వస్తుంది. తర్వాత గోదాదేవి శ్రీరంగనాథుడిని ఆరాధించిన సంక్రాంతి పండుగ కూడా దక్షిణాయనంలోనే ప్రారంభం అవుతుంది. పూర్తయిన తర్వాత ఉత్తరాయణం వస్తుంది. కానీ అందువల్ల ఇటు దేవతారాధన పితృదేవతారాధన రెండింటికి సమప్రాధాన్యాన్ని ఇవ్వండి. దేవతలు అవసరమే, పితృదేవతలు అవసరమే. దేవత ఆరాధన మనలో దివ్య భావాలను కలిగిస్తుంది. పితృదేవత ఆరాధన మనలో ఉన్న కృతజ్ఞతను వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఏదో చిన్న సహాయం చేస్తేనే ఇవాళ ధన్యవాదాలు చెప్తున్నామే, జీవితం ఇచ్చి శరీరం ఇచ్చి ఇంత అనుగ్రహించిన పితృదేవతలకు ఏం చేయాలి? వారు జీవించినంత వరకు ప్రేమించాలి, వారికి కావలసిన సేవ అందించాలి. వారు మరణించిన తర్వాత వారు ఏ ఉదాత్తమైన ఆశయం కోసం బ్రతికారో ఆ ఆశయాన్ని కొనసాగిస్తూ వారి పేరు నిలబెట్టాలి, వారిని స్మరించాలి, వారి పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసుకోవాలి. ఇది ధర్మం. ఈ ధర్మాన్ని మనకు తెలియజేసేది దక్షిణాయన పుణ్యకాలం. అందువల్ల దక్షిణాయనానికి ఆ ప్రత్యేకత ఉంది. దక్షిణాయనం ప్రారంభమైంది అంటే ఈ ఆలోచనలతో జీవితాన్ని ధార్మికమైన పద్ధతిలో దైవ అనుగ్రహం పొందడానికి వీలైన తీరులో నిర్వహించుకోమనేది కాలము మనకు చేసే ఒక మంచి సూచనగా మనం గుర్తించాలి. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే ఆషాఢ మాసంలో నోములు వ్రతాలు ఎందుకు చేయకూడదు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆషాఢ మాసంలో కొత్తగా ప్రత్యేకమైన నోములు వ్రతాలు ఎవరు చేసుకోరు. చేసుకుంటే తప్పేం కాదు. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏ రోజైనా చేసుకోవచ్చు. ఒక పవిత్రమైన మాసము, అందులో ఏకాదశి లేక పూర్ణిమ పర్వదినము విశేషమైనవి అని చెప్తున్నారు, మంచిదే. అంటే అలా అంటే కనీసం ఆనాడైనా చేసుకుంటారనే ఉద్దేశంతో ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ప్రత్యేకించి ఆషాఢ మాసంలో నోములు వ్రతాలకు ఒక ప్రత్యేకత, ఒక నిర్దేశం ఎందుకు చేయలేదు అంటే ఆషాఢ మాసం వర్షాలు ప్రారంభమయ్యేది కాబట్టి ఒక ఉత్సవంగా నోము వ్రతం చేసుకుని 10 మందిని పిలిచి ఆ వర్ష ఋతువు వ్యవహారంలో ఇది ఆచరణ సాధ్యం కాకపోవడం ఒక ఇబ్బంది. రెండోది దృష్టి పితృదేవతల మీద పెట్టండి, దానికి ప్రాధాన్యం ఇవ్వండి అని చెప్పడం కోసం ఈ పని చేస్తే పితృదేవతల మీద మనం దృష్టిని కేంద్రీకరించలేం కాబట్టి పితృదేవతల మీద దృష్టి పెట్టండి అని చెప్పడం కోసం కూడా ప్రత్యేకించి నోములు వ్రతాలు అనే వాటిని నిర్దేశించకుండా ఉంచారు. చేస్తే తప్పని మాత్రం లేదు. తర్వాత నోములు వ్రతాలకు ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క మాసం ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆషాఢ మాసంలో ప్రత్యేకించి ఈ నోము చేయాలని కానీ ఈ వ్రతం చేయాలని కానీ ఏర్పాటు చేయకపోవడంలో ఉన్న ఆంతర్యం అది. నోములు వ్రతాలు అనేవి ఏ మాసంలో అయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు, శాస్త్రీయంగా దానికి అడ్డం లేదు. అయితే స్త్రీల నోములకు సంబంధించి కొన్ని ఆచారాలు లోకంలో ఉన్నాయి. శాస్త్రం ఎంత బలమైనదో ఆచారం కూడా అంతే బలమైంది. ఎందువల్ల అంటే ఆచారము అంటే ఏమిటి? పరంపరగా మన పూర్వులందరూ ఆచరిస్తూ వస్తున్నది. ఆ ఆచరణ యొక్క ప్రభావం మన మనస్సుల మీద చాలా ఉంటుంది. ఆ ఆచారానికి భిన్నంగా చేస్తే ఏదో మనస్సు కష్టం కలుగుతుంది. అందుకని ఈ మానసికమైన క్లేశం మనకు ఉండకూడదు అనే అభిప్రాయంతో ఆచారాన్ని కూడా గౌరవించండి. ధర్మశాస్త్రాన్ని ఎలా గౌరవించాలో ఆచారాన్ని కూడా గౌరవించడం మంచిదే. మన పూర్వులు ఏది ఆచరించారో అది మన ఆచరణకు మార్గదర్శక సూత్రం అనే విధానాన్ని కూడా మన పెద్దలు నమ్మారు. అందువల్ల ఈ ఆచారంలో భాగంగా నోముల వ్రతాలు ఆషాఢ మాసంలో రాకుండా ఉన్నాయన్నమాట. అది దాని ఉద్దేశం. అది చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది వాటి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.